గైస్ మీ అందరికీ తెలుసు కదా, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి కనుక కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా, కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా, రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా, లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ సంబంధించిన స్ట్రైక్ వచ్చినా కూడా అలాంటి వీడియోస్ని మనం యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాల్సిందే. ఓకేనా? ఒకవేళ మనం డిలీట్ చేయకపోయినా కూడా అలాంటి వీడియోస్ని యూట్యూబే ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ గైస్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ 4 థింగ్సే కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా మీ వీడియోస్ని యూట్యూబే పర్మనెంట్గా డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఆ రీజన్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో మీ లాస్ట్ వరకు చూస్తే ఏంటంటే మీరు మీ వీడియోలో ఇలాంటివి కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి మీరైతే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి సో డెఫినెట్గా లాస్ట్ వరకు చూస్తే మీ వీడియోస్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే టాప్లోకి వెళ్ళిపోదాం గైస్. అండ్ దీంట్లోకి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే పర్సనల్ అడ్రస్. ఓకేనా? మీరు కనుక వీడియో షూట్ చేసే టైంలో మీ పర్సనల్ అడ్రస్ కనుక రివీల్ అయితే మాత్రం ఆ వీడియోని యూట్యూబ్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? సో పర్సనల్ అడ్రస్ అంటే మీరు ఏదైనా లొకేషన్లో కనుక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది ఎక్కడైనా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ అడ్రస్ కనుక రివీల్ చేశారనుకోండి, ఆ టైంలో కూడా మీ వీడియో అనేది యూట్యూబ్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మీ ఇంటికి కనుక పార్సల్ కావచ్చు, ఏదైనా కొరియర్ కనుక వచ్చిందనుకోండి, ఆ బాక్స్ పైన కూడా మీ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ అడ్రస్ కూడా కనుక అందులో రివీల్ అయిందనుకోండి, ఆ వీడియోని యూట్యూబ్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? సో ఇలాంటి కేసెస్లో కనుక ఉంటే మీరు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ అందులో వీడియోలో ఎక్స్పోజ్ అయిందనుకోండి, ఎడిటింగ్ టైంలో ఆ అడ్రస్ని మీరు బ్లర్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే వేరే ఏదైనా ఎమోజితోని కవర్ అన్న చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈమెయిల్ ఐడి. సో చాలా మంది ఏంటంటే ఏదైనా అప్లికేషన్లో లాగిన్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి కావచ్చు, లేదంటే యూట్యూబ్లో లాగిన్ అవ్వడానికి మెయిల్ ఐడి అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు మీరు మెయిల్ ఐడి కనుక ఎంటర్ చేసినప్పుడు దాన్ని బ్లర్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మీరు మెయిల్ ఐడి కనుక చూపిస్తే ఏంటంటే వీడియోలో ఆ వీడియోని యూట్యూబ్ అనేది 100% డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సైన్ ఇన్ ప్రాసెస్. ఓకేనా? సో సైన్ ఇన్ ప్రాసెస్ ఏంటంటే ఏదైనా అప్లికేషన్కి మీరు సైన్ ఇన్ అయినా, లేదంటే ఏదైనా వెబ్సైట్కి మీరు సైన్ ఇన్ అయినా, లేదంటే జస్ట్ మీరు మొబైల్ ఏదైతే ఉంటుందో మొబైల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉంటారు కదా, ఆ సైన్ ఇన్ ప్రాసెస్ అయినా సరే, లేదంటే ఏదైనా యూపీఐడికి సంబంధించిన సైన్ ఇన్ ప్రాసెస్ అయినా సరే, ఆ ప్రాసెస్ని కనుక మీరు యూట్యూబ్లో కనుక రివీల్ చేస్తే ఆ వీడియోని కూడా యూట్యూబ్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్లో మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫోన్ నంబర్. ఓకేనా? సో ఫోన్ నంబర్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏదైనా బ్యాంకింగ్కి సంబంధించిన దాంట్లో కనుక మీరు రిజిస్టర్ అవుతారు కదా, సో రిజిస్టర్ అయినప్పుడు చాలా మంది ఏంటంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు అని ఉంటుంది. అలాంటి టైంలో కనుక మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాడు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా మీ వీడియోని యూట్యూబ్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? సో ఈ విషయంలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా మొబైల్ నెంబర్ కావచ్చు, పాస్వర్డ్ని కావచ్చు, ఈమెయిల్ ఐడిని కావచ్చు హైడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ పాస్పోర్ట్ నంబర్ గైస్. ఓకేనా? సో చాలా మంది కూడా ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు కూడా పాస్పోర్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. సో పాస్పోర్ట్ చూపిస్తున్నా అని చెప్పేసి అనుకుంటారు, కానీ దాంట్లో ఉండే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి కనిపిస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు. సో దానివల్ల కూడా కొంచెం స్కామర్స్కి ఈజీగా ఉంటుంది. సో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియడానికి కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు వీలైనంత వరకు హైడ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఆ క్లిప్ని మీరు కంప్లీట్గా యాడ్ చేయకపోవడానికి బెటర్ గైస్. ఓకేనా? సో దీనివల్ల కూడా మీ వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా యూట్యూబే డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? అండ్ గైస్ సో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మెడికల్ రిపోర్ట్. ఓకేనా? సో చాలా మంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, అక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా యూట్యూబ్లో మీరు రివీల్ చేయకూడదు. అది మీ పేరెంట్స్కి సంబంధించిన సరే, కిడ్స్కి సంబంధించిన సరే, మీ పర్సన్కి సంబంధించిన కావచ్చు, ఏదైనా సరే మెడికల్ రిపోర్ట్కి సంబంధించిన ఏదైనా సరే కానీ మీరు 100% రివీల్ అయితే చేయకూడదు. ఇలా కనుక ఆ రిపోర్ట్స్ని మీరు ఫోటో తీసి పెట్టినా, లేకపోతే ఆ వీడియో రూపంలో చూపించినా కూడా ఆ వీడియోని యూట్యూబ్ అనేది 100% సో డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? అండ్ గైస్ సో ఫైనల్గా సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో చాలా మంది ఏంటంటే బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా వీడియో షూట్ చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ అంతేకాకుండా ఏదైనా సరే మీ ఇంట్లో కనుక ఒక ప్లేస్లో బ్యాంక్ బుక్ అనేది ప్లేస్ చేసినప్పుడు కనుక సడన్గా వీడియో షూట్ చేసే అవకాశం కూడా రావచ్చు. అలాంటి టైంలో ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉండే ఇన్ఫర్మేషన్
లైక్ అకౌంట్ నంబర్ అవ్వచ్చు, లేకపోతే మీ నేమ్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్సి కోడ్ అవ్వచ్చు, మీ బ్రాంచ్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది కనుక బయటపడింది అనుకోండి, ఈ స్కామర్స్ అనేది మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని లూట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా వీలైనంత వరకు హైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి క్లిప్పే యాడ్ చేయకపోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి యూట్యూబ్ అనేది చెప్పడమే జరుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ టైంలో కూడా మీరైతే జాగ్రత్తగా అయితే ఉండడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేను ఈ 7 థింగ్స్ ఏవైతే చెప్పానో, ఈ 7 థింగ్స్లో ఏంటంటే ఈ అడ్రస్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఈ ఈమెయిల్ అడ్రస్ అవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఈ 4 థింగ్స్ ఏంటంటే చాలా మందికి చాలా రకాలుగా నాకు తెలిసి ఇప్పటికే డౌట్ అయితే రావచ్చు. అదేంటి అంటే, అన్న ఇప్పుడు వీడియో చేసే టైంలో చాలామంది అడ్రస్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది నా షాప్ అడ్రస్ అని, ఇది నా పర్సనల్ అడ్రస్ అని, ఇది నా లొకేషన్ అని, ఇది ఇక్కడ మీటప్ పెడతా అని చెప్పేసి చాలామంది అడ్రస్ పెడుతూ ఉంటారు. మరి అలా పెడితే ఏం కాదా అని చెప్పేసి కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది. లేదంటే కొంతమందికి మొబైల్ నెంబర్ పెట్టేసి లైక్ అన్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఈ వాట్సాప్కి నెంబర్కి ఏదైనా డాక్యుమెంట్ షేర్ చేయండి, లేకపోతే ఫోటోస్ షేర్ చేయండి అని చెప్పేసి చాలామంది వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ పైన పెడుతూ ఉంటారు కదా. మరి వాళ్ళ ఛానల్స్కి ఏం కావా అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది అంటే మెయిల్ ఐడి కూడా పెడుతూ ఉంటారు. ఈ మెయిల్ ఐడికి పీడిఎఫ్ షేర్ చేయండి, లేకపోతే మీ రెజ్యూమ్ షేర్ చేయండి అని చెప్పేసి కూడా స్క్రీన్ పైన మెయిల్ ఐడీస్ కూడా పెడుతూ ఉంటారు. మరి వాళ్ళ ఛానల్స్కి ఏం కావా అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో కొంతమంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇగో బ్యాంక్ డీటెయిల్స్, దీనికి మీరు మనీ సెండ్ చేయవచ్చు, సో ఒక పర్సన్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పెడుతూ ఉంటారు. సో అలా పెడితే మరి ఏం కాదా అని చెప్పేసి ఇలా చాలా మందికి చాలా విధాలుగా డౌట్ అయితే ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ గైస్ ఏంటంటే, నేను ఏవైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానో 7 థింగ్స్, సో ఇవి ఏంటంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్లేస్లో కనుక మీరు రివీల్ చేస్తే 100% మీ వీడియో డిలీట్ అవుతుందే కానీ మీరు డైరెక్ట్గా స్క్రీన్ పైన పెడితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ అంటే ఏంటి అని మీకు కొంచెం డౌట్ రావచ్చు. కాబట్టి సో ఇప్పుడు గైస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గైస్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా బ్యాంక్కి సంబంధించిన అప్లికేషన్లో మీరు లాగిన్ అవ్వాలంటే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా? సో అప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నట్టుగా ఆ వీడియోని కనుక మీరు షూట్ చేసి యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేస్తే ఆ వీడియోని యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది. ఎందుకంటే అది అంతా కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో స్కామర్స్కి ఏమర్థం అవుతుందంటే, ఓకే ఈ బ్యాంక్కి తన యొక్క మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి సో దీన్ని పట్టుకుంటే కంప్లీట్గా తన బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది లూట్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ని స్కామర్స్కి అనేది మనం రివీల్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి లీక్ అవ్వద్దు అని చెప్పేసి యూట్యూబే ఆ వీడియోని డిలీట్ చేస్తుంది. ఓకేనా? సో దయచేసి గైస్ మీరైతే ఏమి కూడా అనుకోకండి, మన వీడియోస్ని వ్యూవర్సే కాదు యూట్యూబ్ కూడా చూస్తుంది. సో కంప్లీట్గా చూసిన తర్వాత ఇలాంటి ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సో యూట్యూబ్ ప్రొటెక్షన్తో పాటు మనల్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి సో ఇలాంటి డెసిషన్ అనేది తీసుకుంది. కాబట్టి సో మన వీడియోస్ని అయితే యూట్యూబ్ అనేది డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి కేసెసే కాదు, ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ అప్లికేషన్లోకి మీరు లాగిన్ అయ్యే టైంలో కనుక ఈ యొక్క మెయిల్ ఐడి యూజ్ చేసి దాని కింద పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టుగా మీరు వీడియో కనుక రివీల్ చేసి పెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో యూట్యూబ్ వీళ్ళ ఛానల్ని లాగిన్ అవ్వడానికి ఈ మెయిల్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది. కాబట్టి సో దాన్ని పట్టుకుంటే ఛానల్ అనేది కంప్లీట్గా హ్యాక్ చేయవచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి రివీల్ అవుతుంది. కాబట్టి సో దానివల్ల కూడా మీ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్ అనేది ఆ వీడియోస్ అనేది డిలీట్ చేస్తూ ఉంటుంది గైస్. ఓకేనా? సో దయచేసి ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్లేస్లో మాత్రం దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే ఆ కంప్లీట్ క్లిప్ని ఆ వీడియోలో పెట్టకపోవడానికి బెటర్ గైస్. ఓకేనా? సో దయచేసి జాగ్రత్త ఉండడానికి ట్రై చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన క్రియేటర్స్కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి గైస్. ఓకేనా?